జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. వాక్యం అంశం ఏమిటి అంటే, క్రైస్తవులకు కరోనా వస్తుందా రాదా? నేటి సమాజంలో క్రైస్తవులకు కరోనా వస్తుందా రాదా? నేటి అనేక ప్రాంతాలలో అనేక పట్టణాలలో చూసినట్లయితే ఇప్పుడు మరలా కరోనా వస్తుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. అంటే నేడున్నటువంటి సమాజంలో మనం తెలుసుకోవలసిన మాటలు, వినవలసినటువంటి మాటలు అనేకం ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారా మనం జ్ఞానాన్ని, మన యొక్క బైబిల్ విజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నాయన, మీ చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రభువా, మరి తండ్రి, మేము బాలి భాగస్తులుగా మీ పనిలో ఉన్నటువంటి కృప, మీ యొక్క పరలోక సంబంధమైన దీవెనలు మా పైన ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వింటున్నటువంటి నీ మాటలను విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించు వారిలాగున కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవులు అయితే కరోనా రాదా? క్రైస్తవులు అంటే ఏమన్నా పెద్ద గొప్పవారా? అంటే నేను దేవునికి లోబడి బ్రతికితే నువ్వు గొప్పగా ఉంటావు. ఊరికే నేను క్రైస్తవుని, నేను క్రిస్టియన్ అని నువ్వు తిరుగుతున్నావు అనుకో, దేవుడు ఎంతో కాలం చూడడు, ఎంతో కాలం నిన్ను భూమి మీద ఉంచాడు. ఉంచాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ఉంచాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, ఇర్మియా గ్రంథంలో చక్కటి మాట అన్నాడు. 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొనును. నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉండవు. దేవుడేం నిత్యం కోపడతాడా? కోపడితే ఒకేసారి కోపడతాడు. దేవుడు చెప్తాడు, చూడు, ఒకే వైపు చూడు, రెండో వైపు చూడొద్దు. రెండో వైపు చూస్తే ఎలాంటి రోగాలను రప్పిస్తానో, ఎలాంటి వ్యాధులు రప్పిస్తానో, ఎలాంటి ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేస్తానో ఆలోచించుకో. ఆలోచించుకో. ఎందుకంటే ఈ లోకంలో నువ్వే గొప్పగా బ్రతుకుతున్నావని ఆలోచిస్తున్నావు, కానీ నిన్ను నడిపించే నాయకుడు పైన ఉన్నాడు. ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకోకపోతే ఎలాంటి తెగులైనా, ఎలాంటి వ్యాధులైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి నష్టాలైనా నీ పైకి వస్తాయి. ఈనాడు ఎంతోమంది చనిపోలేదా కరోనా వల్ల? ఎన్నో కుటుంబాలు రోడ్డున పడలేదా? ఎంతోమంది అసలు శవాలు చూడడానికి కూడా మనుషులు పోలేనంత పరిస్థితికి వచ్చింది చూడు. అంటే నువ్వు చనిపోయినా కూడా నీ దగ్గరికి రావాలన్న భయం. ఇదన్నా నువ్వు ఆలోచించావా? ఇది నువ్వు ఆలోచించావా? దేవుని యొక్క మనసు తెలుసుకొని బ్రతికితే గొప్పగా ఉంటుంది నీ బ్రతుకు. దేవుని యొక్క మనసు తెలుసుకొని బ్రతికితే నువ్వు అనుకుంటున్నావు, దేవుడు ఒకసారి కోప్పడతాడులే, రెండోసారి కోప్పడతాడులే అని. ఆయన నిత్యము నీ మీద, నువ్వు దుష్కార్యాలు చేస్తే నిత్యము నీ మీద ఒక కన్ను ఉంటుంది. నువ్వు చూసేది కాదు. దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు చెప్తా ఉంటారు. కాదు, దహించే అగ్ని, చచ్చిపోతారు, అంతే, చచ్చిపోతారు. చూసేదానికి దిక్కుండరు. చెట్టుకొకరు, పుట్టుకొకరు. నిజంగా నేడు చూసినట్లయితే ఎన్ని కుటుంబాలు చూడండి, మనకు తెలియకుండానే చనిపోయిన వాళ్ళు ఉండరు ఎంతోమంది. చూసేదానికి వీలు లేదు, దగ్గరికి పోయి మాట్లాడడానికి లేదు, కుటుంబం లేదు, డబ్బు లేదు, నీ బంగారు లేదు. బంగారు నిన్నేమైనా ఆపిందా నీ ప్రాణం తీసేదానికి? ఏది ఆపదు. నీ భార్య ఆపిందా? నీ కుమారులు ఆపారా? పోనీ నీ భర్త ఆపాడా? నీ పిల్లలు ఆపారా? చెప్తా ఉంటారు, ఏంటి ఎవరి కోసం బ్రతుకుతా, నేను ఎంత కష్టపడి నా పిల్లల కోసం. అబ్బా, మహా కష్టజీవులు వీళ్ళు. అంటే పైన దేవుడు పడే కష్టం కన్నా మీది పెద్ద కష్టమా? మిమ్మల్ని రూపించాడే, కోట్ల కణాలు తల్లి గర్భంలోనికి వెళ్ళినప్పుడు నువ్వే కావాలని
ఎందుకు అనుకున్నాడు దేవుడు? కోట్ల కణాలు తల్లి గర్భంలోనికి వెళ్ళినప్పుడు నువ్వే కావాలి అని ఎందుకు అనుకున్నాడు? దేవుని సంకల్పం నువ్వు నెరవేరుస్తావని ఆశ. అలాంటిది దేవునికి ఘనత తేవడం పక్కన పెడితే తలవంపులు. నీ వల్ల ఎన్ని ఇబ్బందులు. నిజంగా దేవునికి తలవంపులు తెచ్చి దేవుని ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా దేవుని ఏనాడైనా నువ్వు ఆలోచించావా? దేవా నీ కోసం బ్రతుకుతా అని ఏ రోజైనా అనుకున్నావా? నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. పోనీ దేవుడు ఎటైనా పోని, ఎన్ని రోజులు చూస్తాడు చెప్పు? నువ్వు గొప్పగా ఉండాలని ఆలోచనలోనే ఉన్నావే. దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉండాలని ఆశ లేదా? ఆయన గొప్పగా ఉండాలి నా పిల్లలని ఆయన అనుకోడా? నీ 60-70 సంవత్సరాల వ్యవధిలో నువ్వు బ్రతుకికే నీ పిల్లల కోసం ఆలోచిస్తే యుగాలు నిన్ను ఆయన దగ్గర ఉంచుకోవాలి. ఇది ఆలోచించవా? అందుకే ఆయన నిత్యము కోపించునా క్వశ్చన్ మార్క్ వేసినాడు. చెప్పలేం దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో, దేవుని కోపం ఎలా ఉంటుందో. నిరంతరం ఆయన కోపము చూపునా మళ్ళీ అక్కడ కూడా క్వశ్చన్ మార్కే. నీవు చేయాల్సినటువంటి దుష్కార్యాలన్నీ చేస్తూనే ఉన్నావు. ఇవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేయాల్సిన దుష్కార్యాలు ఏవైతే చేస్తున్నావో అవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. నీ మీదికి ఏదైతే రప్పాడు చెప్పు? నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు పోతానో చెప్పు? నీ పిల్లలను దేవుని యొక్క భయభక్తులలో పెంచుతున్నావా? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మరియు నేను ఐగుప్తుల మీదికి తెగుళ్ళు రప్పించినట్లు మీ మీదికి తెగులు రప్పించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులు ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కుళ్ళపెట్టించి తిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మీ దండుపేట మీరున్నటువంటి ఊరిలో నేను పుట్టించినటువంటి ఆ దుర్గంధం మీ నాసికారంధ్రముల ద్వారా. కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ కూడా మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు. మాస్క్ తీర్చే వీని గాలి వాడు వాని గాలి వీడు పిలిచాడు అనుకో, క్వారంటైన్కి ఎత్తాల్సిందే. పోనీ దగ్గరికి పోయి మాట్లాడావనుకో, దగ్గరికి వెళ్ళి మాట్లాడావనుకో ఎత్తాల్సిందే, క్వారంటైన్కి ఎత్తాల్సిందే. ఎన్ని వేల మంది చచ్చిపోయారు చెప్పండి? కొన్ని వేల మంది, కొన్ని వందల మంది, ఎంతోమంది చనిపోయారు కరోనా వల్ల. అయినా బుద్ధి రాదండి. ఎన్ని మరణాలు చూసినా మానవునికి బుద్ధి రాదంతే. వ్యర్థునిగానే బ్రతకాలని ఆలోచన. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలా అనేది ఆలోచించాలి. చూడండి, ఇప్పుడు నేనే రాజును, నేనే మంత్రి, నేనే కింగు, నేను చెప్పిందే వేదం. ఇప్పటికైనా ఏం రావాలా? బుద్ధి రావాలను, జ్ఞానము కలిగి నువ్వు బ్రతకాలను. ఇన్నాళ్ళు అజ్ఞానంగా ఉన్నావేమో, జ్ఞానము కలిగి బ్రతుకు. ఎందుకు ఆయన కోపం వచ్చింది? ఒక మాట చెప్పండి. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 29వ వచనం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఎలాంటి పనులు చేస్తే పిల్లల మీద కోపం వస్తుంది చెప్పండి? ఏదైనా చెడ్డ పని చేస్తే, ఏదైనా తప్పు పని చేస్తే, చెప్పిన మాట వినకపోతే, 1కి 4 సార్లు చెప్పాల్సి వస్తే, ఇలాంటప్పుడు కోపం వస్తుంది. దేవునికి కోపం వచ్చేంతగా ఏం చేశారు చెప్పండి? ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం, ఇష్టానుసారంగా జీవించడం, లోక సంబంధులుగా బ్రతకడం, లోకానుసారమైన స్థితిలో ఉండడం, అంటే లోకాన్ని ప్రేమించే వారిగా బ్రతకడం, అజ్ఞానులుగా జీవించడం. ఇవన్నీ కూడా అనేక క్రైస్తవ దేశాలు చూడండి, చేతుల్లో డబ్బులు ఉన్నా వేస్ట్. నీ డబ్బు కరోనాను ఆపిందా? తెగులు రాకుండా ఆపిందా? నీ బంగారం నీకు కరోనా రాకుండా ఆపిందా? నీ మరణం రాకుండా ఆపిందా? చైనా, జపాన్, ఇటలీ, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ప్రతి దేశం, ప్రపంచం మొత్తం
ఎక్కడైనా ఎవరైనా కరోనాను ఆపినారా? ఆపే శక్తి ధైర్యం ఎవరికైనా ఉన్నిందా? అలా ఉంటుంది. దేవునికి కోపం వస్తే, దేవుడేం ప్రేమమయుడు దయామయుడేం కాదు. కోపం వస్తే దహించే అగ్ని శవములు లెక్కకు మించి నువ్వు ఎంచలేవు. శవాలను నువ్వు ఎంచలేవు, లెక్క పెట్టలేవు. నువ్వు లెక్క పెట్టలేనంత శవాలు ఎలాంటివి? నువ్వు లెక్క పెట్టలేనంత. టిప్పర్లతో తీసుకుపోయి జేసీబీతో పెద్ద గొయ్యి తవ్వి అంతలో వేసి అక్కడ వేసేసేవారు. ఎంతమంది ఆ న్యూస్ ఛానళ్ళలో చూడలేదా? కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది మరణించలేదా? ఇన్ని మరణాలు సంభవించినా, ఇంత జరిగినా నువ్వెందుకు మారలే చెప్పు? మన దాకా రాలేదు కదా, మన వరకు రాలేదు కదా అని అనుకుంటున్నాడు. దేవునికి కోపం వస్తే ఆయన కోపానికి బలి కావాలని ఆలోచించాకు. చెప్తా అంటారు పాట, ఏదో ఒక పాట పాడతాడు. నీ చేత్తో నన్ను పట్టుకొని, చేత్తో పట్టుకొని పిసుకుతాడు, చచ్చిపోతావు. అట్నే చేత్తో పట్టుకొని ఒత్తేసినాడు అనుకో, నువ్వు నాకొద్దు అని చచ్చిపోతావు అంతే. ఈ లోకంలో బ్రతికే నువ్వే, నువ్వు 60-70 సంవత్సరాలు బ్రతికే నువ్వే, నీ పిల్లలు ఏదైనా పొరపాటున తప్పు చేస్తే నా ఇంట్లోకి రావడానికి నాకు ఇష్టం లేదు, అర్హత లేదు, రావద్దు అని నువ్వు చెప్పినప్పుడు ఆయన గృహం లేక ఆయన ఎలా పిలుచుకుంటాను నిన్ను? ఆయనకు లోబడి బ్రతకాలను. మన వాళ్ళు పాడేటన్ని దొంగ పాటలు లేండి, అవకాశాన్ని మించినటువంటి పాటలు ఉంటాయి. అందుకే ఆమోసు గ్రంథంలో ఆ మాట వ్రాయించాడు ఏంటంటే, నాసికారంధ్రముల ద్వారా మీకేం చేస్తా? వ్యాధిని రప్పిస్తా. నువ్వు నాసికారంధ్రముల ముక్కుల ద్వారా పీల్చే గాలి. ఎందుకంత కోపం వచ్చింది దేవునికి? ఎందుకంత బాధలేసింది? ఎందుకంత బాధ కలిగింది? ఎందుకంత వేదన పడినాడు? ఎందుకు నిన్ను భూమి మీద ఉంచొద్దు అనుకున్నాడు? ఎందుకు అలాంటి తెగులు రప్పించినాడు? దేశాలే తలకిందులైపోయినాయి. మంచి డాక్టర్లు ఎంతోమంది చచ్చిపోయినారు. రోడ్ల మీద డబ్బుల కట్టలు కొన్ని దేశాలలో అయితే, ఈ డబ్బు మా ప్రాణాలను రక్షించలేకపోయింది. ఇప్పటికైనా తెలుసుకున్నారు, ఈ డబ్బు మా ప్రాణాలను రక్షించలేకపోయింది. రోడ్ల మీద వదిలేసినారు. సంపన్నమైనటువంటి దేశాలు, డబ్బుకు కొదవలేని దేశాలు, ఇటలీ కానివ్వండి, డాక్టర్లు ఎక్కువ, ఇంగ్లాండ్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఐరోపా కానివ్వండి, ప్రతి దేశంలో కరోనా రాకుండా ఆపేగల శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఎవడు లేడు. మరి ఈ అద్భుతాలు దైవజనులు ఉండరు కదా, మరి అప్పుడు కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారా? కరోనా అంటే సేవకులకు కూడా భయం, పోతే మేము కూడా చచ్చిపోతామేమో. యేసుక్రీస్తు ప్రభు అలా అనుకున్నాడా? కుష్ఠవ్యాధి కలిగిన వారు కానీ, ఏ రోగం కలిగిన వారికి కానీ, ఎవరి దగ్గరికైనా కూడా, ఇప్పుడు కుష్ఠవ్యాధి వస్తే పక్కన ఒక చిన్న రూమ్ కానీ, చిన్నది ఒకటి కొట్టం మాదిరేసి కానీ అక్కడ పెట్టేవాళ్ళు. కుష్ఠవ్యాధి వస్తే అంటువ్యాధి అని పక్కన పెట్టేవాళ్ళు. అలాంటి వారిని హక్కున చేర్చుకున్నటువంటి ఘనత ఎవరిది అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువుది. నువ్వు కరోనా వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన ఎందుకు చేయలే? నువ్వు క్రైస్తవునిగా అంటే నీకు వస్తుందనే కదా భయం, నీకు వస్తుందనే కదా నువ్వు కూడా వారితో పాటు చనిపోతావనే కదా. దేవుని చిత్తంలో నువ్వు పోవాలనుంటే పోతావు అంతే. మరి దేవుని పని జరగాలి కదా. ఆనాడు ఉన్నటువంటి శిష్యులు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇక రాజ్య సువార్త చాటింపు చేయాలి. అందుకే ఆనాడు ఉన్నటువంటి ప్రజలలాగే ఈరోజు కూడా సొదొమ గొమొర పట్టణాలను ఎలాగైతే కాల్చేశాడో అగ్ని గంధకములతో, అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి ఒక విపత్తును రప్పించాడు దేవుడు. అలాంటి ఒక విపత్తునే ఇప్పుడు కూడా రప్పించాడు, తెగులు. ఈ కరోనాకు క్రైస్తవులు ఎవరికి తెలియదు. కరోనాకి ఏం తెలీదా? క్రైస్తవులు నేను క్రైస్తవుని, నేను రక్షించబడిన, బాప్తిసం తీసుకుని అంటే ఏమో నేను పక్కకి వెళ్తా అనిందా? నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుండవు లోకంలో. నిన్నెందుకు నేను వదిలిపెడతా చెప్పు. ఒక మాట అన్నాడు. ఇంకో మాట లేవి కాండంలో చక్కటి మాట ఉంది. లేవి కాండం 26వ అధ్యాయం 16వ వచనం. నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపజేయునట్టి
ప్రాణమును ఆయాసపరుచునట్టు తాపజ్వరము క్షయరోగము మీ మీదికి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తిందురు అన్నాడు. తాపజ్వరం అంటే కరోనా వచ్చినప్పుడు జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి వస్తాయి. జ్వరం ఎక్కువ ఉంది అనుకోండి, జలుబు ఉంటుంది. జలుబు ఉంటే ఏమవుతుంది? నాసికా రంధ్రముల ద్వారా ఏ రోగం అయితే రాకూడదో అదే వస్తుంది. అంటే కరోనాకు క్రైస్తవులు కాదు అనే తేడా భేదాభిప్రాయం ఏమి ఉండదు. దేవుని ఆజ్ఞ ఎవరి మీద ఉంటే వారి మీద. ఇప్పుడు ఆ కరోనా టైంలో పోలీసులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, అనేకులు చాలామంది సేవలు చేసినారు. వాళ్ళలో కొంతమందికి కరోనా వచ్చింది, చాలామందికి కరోనా రాలే. ఎందుకంటే వారు చేసే పని నిజాయితీ ఉంది. అంటే వారిలో కొంతమంది చనిపోయారు, సేవ చేసిన వారిలో కొంతమంది చనిపోయారు, కొంతమందికి కరోనా రాలే. అంటే దేవుని చిత్తంలో వారికి మంచి పేరు ఉందేమో. నీకు వచ్చిందంటే నీకు మంచి పేరు లేదేమో, నువ్వు లోపడలేదేమో, దేవునికి ఇష్టంగా బ్రతకలేదేమో, దేవుని చిత్తం నువ్వు తెలియలేదేమో, అంటే దేవునికి మాదిరికరంగా నువ్వు నడుచుకోలేదేమో, ఆ మాటల ప్రకారం నువ్వు నడుచుకోలేదేమో. ఆయన ఏం చేస్తాడంటే క్షామము చేత నిన్ను కృంగదీస్తాడు, నీకున్న రోగము చేత నిన్ను కృంగదీస్తాడు. ఎందుకంటే ఆయన నీ మీద పెట్టుకున్నటువంటి ఆశ చాలా ఎక్కువ, కానీ వాటిని దుర్వినియోగం చేస్తూ వచ్చినాను. కీర్తనలు 107వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది. 12వ వచనంలో ఆయన ఆయాసము చేత కృంగజేసెను. ఏమన్నాడు? ఆయాసం, గాలి పీల్చుకోవడానికే కష్టంగా ఉంది. కరోనా వచ్చినప్పుడు అనేక మంది గాలి పీల్చుకోవడానికి కూడా కష్టం, ఎక్కువ ఆక్సిజన్ ఉపయోగించేవారు. ఇక్కడ కీర్తనల గ్రంథంలో అందుకే స్పష్టంగా రాయించినాడు, ఆయాసం చేత నిన్ను క్షీణింపజేచ్చా, నిన్ను కృంగదీచ్చా. నేను బలవంతుని కదా, నేను బాడీ బిల్డర్ను కదా, నేను ప్రతిరోజు జిమ్ చేస్తా కదా, నా కండబలం చూసి, నా గుండె బలం చూసి, నా ధైర్యాన్ని చూసి పొగరుగా ఉన్నావేమో. చిన్న జ్వరం, తాపజ్వరం, నాసికారంధ్రముల ద్వారా నీ ఊపిరిని ఏం చేస్తా? ఆపేస్తా. పోనీ నా బంధువులు ఉన్నారంటావా? ఆపుతారా నీ మరణాన్ని? పోనీ పెళ్ళిలో భార్యాభర్తలు ఒక నిబంధన చేస్తారు, కలిమిలో అయినను లేమిలో అయినను, ఇబ్బందులలో అయినను, వ్యాధులలో అయినను, చివరికి మరణములో అయినా నీతో పాటే అని భార్య భర్తతో, భర్త భార్యతో ఒడంబడిక చేసుకుంటారు ఇద్దరు కూడా. పోనీ భర్త చనిపోయినప్పుడు భార్య ఎంతవరకు వెళ్తుంది అంటే సమాధి వరకు, పూడ్చేంతవరకు. పోనీ నా వెనక నా పిల్లలు ఉన్నారు కదా, నా పిల్లలు ఉన్నారు, నాకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా నా పిల్లలు నాకు సహాయంగా ఉంటారు అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. పిల్లలు నీకు సహాయంగా ఏముండరు, వాళ్ళు కూడా ఎంతవరకు వస్తారు? ఇంతవరకే, సమాధి వరకే. చిన్నప్పటి నుండి నీ తల్లి ఎన్నో మరణాల నుండి నిన్ను రక్షించిండొచ్చు, కానీ నీ చివరి రోజు మాత్రం ఆ తల్లి ఆపలేదు, నీ మరణాన్ని ఆపలేదు. పోనీ నా అన్నదమ్ములు ఉన్నారు కదా, ఎన్నో కష్టాల నుండి నన్ను బయట వేశారు, ఆర్థిక పరంగా కానివ్వండి, నాకు తోడుగా నీడగా ప్రతి విషయంలో నా సహోదరులు సహోదరీలు నాకు అండగా నిలిచారు కదా, నా చివరి రోజులో, చివరి క్షణాలలో ఇది ఆపలేరా అని అనుకోవచ్చు. ఎవరు ఆపలేరు. నీ భార్య కూడా అంతవరకే, నీ భర్త అయితే అంతవరకే, ఎవరు కూడా నీతో. అందుకే ఈ లోకంలో ఆయన తెగులు పుట్టించక ముందే, నీ మీదికి ఉగ్రత రాకముందే నువ్వేం చేయాలా? జాగ్రత్త పడాలా. నేను క్రైస్తవుడను కదా, క్రైస్తవురాలను కదా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, బాప్తిసం తీసుకున్నాక నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా కదా, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు.
దేవునికి ఇష్టంగా బ్రతకడానికి నువ్వు ఉన్నది. ఈ లోకంలో పుట్టిందే దేవుని చిత్తం నెరవేర్చడానికి. ఇంకో మాట అన్నాడు, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలె నాకు కనపడుతుంది అన్నాడు. అంటే నేను మోసం చేసినా, ఒకవేళ ఏదైనా తప్పు చేసినా, పొరపాటు చేసినా, ఏదైనా తప్పు చేసినప్పుడు నేను సబ్బుతో కడుక్కున్నా, పోనీ పెనాయిల్ వేసి కడుక్కున్నా, ఏమండి రకరకాల షాంపూలు వాడినా, ఏం వాడినా ఏం కనపడుతుందంట? పెద్ద సినిమా స్క్రీన్ మాదిరి ఏం కనపడుతుంది? నీ పాపాలు, నీ దోషాలు, నువ్వు చేసినటువంటి క్రియలు. సబ్బు పూసుకుంటానే కరోనా రాదా? శానిటైజర్ వాడుతున్నారు చేతులకు, శానిటైజర్ పూసుకుంటే రాదా కరోనా? శానిటైజర్ ఆపుతుందా? చెప్పండి. నువ్వు ఎంత సబ్బు పూసుకున్నా, ఏమి చూసుకున్నా, ఎన్ని రకాలను అన్ని వాడినా కూడా నీ మరణాన్ని ఆపలేవు. కరోనాకు నువ్వు బలి కావాల్సిందే. అక్కడక్కడ ఏం జరిగాయి అంటే, అక్కడక్కడ తెగుళ్ళు, ప్రతిదీ కూడా. ఓ మాట అన్నాడు ఆమోసు గ్రంథంలోనే, ఒక చక్కటి మాట అన్నాడు 8వ అధ్యాయంలో. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, ఆమోసు నీకు కనబడుతున్నదేమని అడుగగా, వేసవి కాలము పండ్ల గంప నాకు కనబడుతుందని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతం వచ్చింది. ఏమన్నాడు? నా జనులైనటువంటి వారికి ఏమొచ్చింది? అంతం. నేను వాళ్ళని విడిచిపెట్టాలనుకోలే, చంపేయాలి అనుకున్నా. అలాగేమొచ్చింది? అంతం వచ్చింది. ఇజ్రాయేలు ప్రజలకే కాదు, మనకు కూడా. ఇజ్రాయేలు ఒక్క చోటనే చనిపోయారా? భారతదేశంలో చనిపోలేదా? ఇంగ్లాండ్లో చనిపోలేదా? ఆస్ట్రేలియాలో చనిపోలేదా? కొరియాలో చనిపోలేదా? జపాన్లో చనిపోలేదా? ఇటలీలో చనిపోలేదా? ఎంతోమంది వేల సంఖ్యలో చనిపోయారు. ఆయన ఆమోసు వారి మీదకి ఏమొచ్చింది? ఉగ్రత. ఎలా ఉంటుందంట? అక్కడే కింద 3వ వచనంలో, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందు అవి పారబేయబడును. ఊరకుండుడి. నైనా మీరేం చెప్పొద్దు, మీరేమి చెప్పొద్దు, బోధించద్దు. ఎట్టుంటుందంట? శవములు లెక్కకు మించి. ఎక్కడెక్కడ పాడేస్తారో తెలీదు. ఈ వ్యాధి వచ్చినప్పుడు శవములను ఎక్కడెక్కడ పాడేస్తారో తెలీదు. వారు మందిరములో పాడే పాటలు ఎలా ఉంటాయంట? ప్రలాపములు, కన్నీళ్ళు. చర్చిలో ఏమొస్తాయి? కన్నీళ్ళు రాలేదా? 3 నెలలు లాక్డౌన్ పెడితే 3 నెలలు ఏ చర్చిలో చూడండి, ఎక్కడ చూడండి కన్నీళ్ళు. చర్చిలైనా తెలిసినారా? ప్రలాపమే. దేవునికి విధేయులుగా ఉండండి, దేవునికి లోబడి బ్రతకండి, దేవుడు చూపించిన మార్గంలో నడవండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని బ్రతకండి. శవాలు ఎలా ఉంటాయంట? లెక్కకు మించి. ఓ మాట అన్నాడు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో చక్కటి మాట, 4వ వచనంలో చక్కటి మాట, వారు ఘోరమైన మరణం నొందెదరు, వారిని గూర్చి రోదన చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పారివేయబడదురు. భూమి మీద ఎవరినైనా కూడా కరోనా వచ్చిన వారిని పడేశారా? పూడ్చిపెట్టారా? శవాలు ఊరికే పడేసినారంతే, పెంటవలే. ఎవరు కూడా వారి గురించి ఆలోచించలే. పెంటను ఎవరైనా ఆలోచిస్తారా? మీ బ్రతుకు కూడా అంతే. మీ బ్రతుకు కూడా జంతువులైనా దేనికైనా ఉపయోగపడతాయేమో, ఒక్క మనిషి దేనికి ఉపయోగపడడు? తరంగాని మనిషి ఎవరైనా, తరంగానోళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒక మనిషే. నువ్వు దేవుని కోసం సాధనంగా వాడబడితే తప్ప లోకానుసారంగా బ్రతికితే
పెంట మాదిరి నువ్వు పక్కన పడేయాల్సిందే. ఇప్పుడు గేదెలు ఉంటాయి, గేదెలు ఆ పెంట వేసినప్పుడు దానిని ఏం చేస్తాం, తీసుకొని పోయి ఎరువుగా వాడతాం చూడు. అదే నిన్ను దేనికి నువ్వు పనికిరావు, దేనికి కూడా నువ్వు పనికిరావు. ఒక మాట అన్నాడు, దేవునికి ఎందుకు అంత కోపం వచ్చింది, ఎందుకు అంత అంటే 15వ అధ్యాయంలోని చక్కటి మాట ఉంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కటి మాట, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, ఉల్లాసింపలేదు, నేను సంతోషపల్లే. కూర్చున్న వారి దగ్గర వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు, మీరు ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషపడినప్పుడు నేను మీ మధ్యలో నేను కూర్చోలే. ఎందుకంటే ఎలా ఉందంటే, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చున్నా. కడుపులో రగిలిపోతుంది, కడుపులో మంట. రే నువ్వు చేసిన పనికి నాకు కడుపులో మండిపోతుంది రా అని అంటాం కదా. నీకే కాదు మండేది, దేవునికి కూడా కడుపులో మండుతుంది. బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, ఏకాకిగా ఏడుస్తున్నాడు, రోదన పడుతున్నాడు. ఎందుకయ్యా ఇలాంటి పిల్లలు నేను కన్నానా, ఇలాంటి పిల్లలు నాకు అవసరమా అని. అందుకే ఒక చక్కటి మాట అన్నాడు చివరిగా. ఎందుకంటే చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. అందుకే ఇలాంటి తెగుళ్ళ నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం, నా జనమా ఇదిగో వారి దోషములను బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసము నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి మీద చంపబడిన వారిని ఇక కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. భూమి మీదకి వస్తున్నాడు, వచ్చాడు ఆల్రెడీ. ఎంతమంది చనిపోలే, ఎంతమంది కరోనాతో చనిపోలే, ఎంతమంది బలి అయిపోలే, ఎంతమంది ఆ ఉగ్రతకు లోబడలే, ఆ ఉగ్రతకు లోబడక ఎంతమంది బలైపోయారు. దేవుని చిత్తంలో మనం ఉండాలి అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. సువార్త ప్రకటిస్తూ కాలము సమీపించింది, కాలము సమీపించింది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలం దగ్గరికి వచ్చేసింది, దేవుడు వస్తున్నాడు. సిద్ధపడండి, సిద్ధపడండి, దేవునికి లోబడి బ్రతకండి, దేవుని మాటలకు లోబడి బ్రతకండి. దేవునికి లోబడకపోతే క్రైస్తవులకైనా కరోనా వస్తుంది, అన్యులకైనా కరోనా వస్తుంది. కరోనాకు నీకు నాకు ఏ భేదము ఏమీ లేదు. అందరూ దేవునికి లోబడాల్సిందే. నువ్వు ధనవంతునివైనా, పేదవాడివైనా, ఉన్నవాడివైనా, లేనివాడివైనా, ఎవరైనా సరే దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అంటే మన ఊపిరి ఉన్నంత వరకు దేవుని కోసం బ్రతకడం నేర్చుకోండి. ఆనాడున్నటువంటి శిష్యులు ఘోరమైన మరణాలను పొందినవారు. అందుకే వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినాయి గొప్పగా. వాటన్నిటి విషయంలో కూడా మనం కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. తలలోంచండి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు విన్నటువంటి నీ మాటలను నీ బిడ్డలు వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని వాక్యానికి విధేయులుగా జీవించే కృప మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి ఆయా ఊర్లలో తండ్రి సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘాలలో ఏమైనా ప్రభువా అవసరతలుంటే మీ పరలోక సంబంధమైన దీవెనలతో వారి అవసరతలను అక్కర్లను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచక పరలోక సంబంధమైన వాటి కోసమే ఎదురు చూసే కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. సేవా జీవితంలో మరింత ముందుకు పోనట్లుగా మీ కృప మీ తోడు మీరు అనుగ్రహించమని క్రీస్తు నామమున ఆమేన్ ఆమేన్.